మరి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు. మరి అధ్యక్షత చేస్తున్న ఇస్రాయేల్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగో నాయన నాకు ఇచ్చిన ఇటు భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన. తండ్రి, ప్రయాణంలో ఉన్న మీ పిల్లలను త్వరితముగా తండ్రి మీ సన్నిధికి తీసుకుని రావటానికి మీ కృప చూపించండి. మీ జ్ఞానయుక్తమైన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను తెరుచుకుని వారి హృదయాలలో మీ మాటలను భద్రపరుచుకుని నాయన మీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతికే ధన్యతను ప్రసాదించండి. మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ నడిపించమని, వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని, ఈ కార్యక్రమం అంతా కూడా మీకు మహిమార్థమై జరిపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము పతనమైపోయిన ఆహాబు యొక్క కుటుంబము. పతనమైపోయిన ఆహాబు యొక్క కుటుంబము. సమ్మర్ స్టార్ట్ అయింది. 8 గంటలకే రావాలని చెప్పారు. ప్రతి వారం గుర్తు చేస్తేనే కానీ సకాలంలో రాలేకపోతున్నారు. ఎందుకంటే 8 గంటలకు వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. 8:30, 9:30 వరకు వస్తూనే ఉంటున్నారు. కాబట్టి అందరూ కూడా 8 గంటలకల్లా వస్తే మనకి 10, 10:30 లోపు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టైం ఎటు కాకుండా అయిపోతున్నట్టుగా అయిపోతుంది. కాబట్టి సమయాన్ని గమనించండి. టిఫిన్ చేయకపోయినా పర్వాలేదు, ఉదయాన్నే వచ్చేస్తే 10 గంటలకల్లా క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండలు చాలా విపరీతంగా ఉంటున్నాయి. ఎండ రాకముందే ఇంటికి వెళ్ళి చల్లగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించండి. మరి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. ఆహాబు యొక్క కుటుంబము ఎలా పతనమైపోయిందో అన్న సంగతిని ఈరోజు మనం ఆలోచించుకుందాము. ఎందుకంటే పరలోకంలో ఉన్న కన్నతండ్రి అయిన దేవుడు కుటుంబాలకి చాలా విలువనిచ్చారు. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉండాలి అని, ఆయన కొరకు బ్రతకాలి అని, దేవుని కొరకు మరి ఉన్నతమైన భావాలు కలిగి వారు ఉండాలి అని దేవుడు సంకల్పించుకున్నారు. పిల్లలు కావాలి అనుకుంటే ఎలా అయినా కనొచ్చండి. రాళ్ల వలన పిల్లలు పుట్టించగలిగిన సమర్థుడైన, ఒక కన్యక ద్వారా కూడా పిల్లల్ని పుట్టించగలిగే సమర్థుడు. కానీ ఒక కుటుంబంలో నుండి, అవ్వ ఆదాముల నుండి పిల్లలు రావాలి, కుటుంబాలుగా ఉండాలి, వారు నా కొరకు బ్రతకాలి అని దేవుడు సంకల్పించుకున్నారు. దేవుడు ఆయన కుటుంబం ఎక్కడ ఉందో మనకు తెలుసు. పరలోకంలో పరిశుద్ధుల కుటుంబంగా వారు ఉన్నారు అని మనం చాలాసార్లు చాలా సందర్భాలలో మాటలు వింటున్నాము. పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు వీళ్ళు పరలోకంలో ఒక కుటుంబంగా ఉన్నారు అని మనకు తెలుసు. దేవుడు కూడా అనుకున్నది ఏంటంటే, మేము పరిశుద్ధమైన కుటుంబంగా ఉన్నప్పుడు నా పిల్లలైనా మరి వీరు కూడా భూమి మీద పరిశుద్ధుల కుటుంబాలుగా ఏర్పడాలి అన్నది దేవుని ఉద్దేశం. కానీ ఈరోజు కుటుంబాన్ని మనం చూసినట్లయితే చాలా కుటుంబాలు పరిశుద్ధుల కుటుంబాలుగా ఉంటున్నారు. మరి దుష్టునికి సంబంధించిన పనులలో నిమగ్నమై మరి ఆ విధంగా బ్రతుకుతున్నారు అన్నది ఒకసారి మనం ఆలోచించాలి. ఒక కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ వారు ఎలా ఉన్నప్పటికీ కూడా తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని వాళ్ళకి మంచి చెబుతారు. నువ్వు తాగుబోతుగా ఉండకూడదు, జోదగాడిగా ఉండకూడదు, వ్యభిచారిగా ఉండకూడదు, ప్రజల్లో సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టే విధంగా నీ బ్రతుకు జీవితం, నీ జీవన విధానం ఉండాలి అని. అంటే తండ్రి చెడిపోయినప్పటికీ కూడా పిల్లలు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులు ఉన్నారు సమాజంలో. కానీ పరలోకపు తండ్రి
నా పిల్లల్ని నేను పరిశుద్ధులుగా ఉండమంటున్నాను అంటే, ఇదిగో నేను పరిశుద్ధుడుగా ఉన్నాను కాబట్టి నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఎలా పడితే అలా ఉండి మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకోలేదు. ఆయన ఉన్నట్టుగా మనం ఉండాలి అని కోరుకున్నారు. కానీ దేవుని సంకల్పాన్ని నెరవేర్చే కుటుంబాలు ఈ భూమి మీద ఉన్నాయా లేదా అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కుటుంబాలని గురించి కనుక మనం ఆలోచిస్తే చాలామంది పరిశుద్ధుల కుటుంబాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక నోవాహు గారి కుటుంబాన్ని చూడండి, ఎంత చక్కగా తన కుటుంబాన్ని కట్టుకున్నారో. ఒక తల్లి, తండ్రి, 3 బిడ్డలు, 3 కోడళ్ళు, 8 మంది కుటుంబంగా కట్టబడి వారందరూ కలిసి నోవాహు ఓడ కట్టడం అనేది మనకు తెలుసు. అంటే కలిసి ఒక కుటుంబంగా ఉన్నారు. ఎంతో ఆశీర్వదించబడిన కుటుంబం కాబట్టి ఆ రోజు జలప్రలయం నుండి తప్పించుకున్నారు నోవాహు గారి కుటుంబం. అలాగే మనకు తెలుసు అమ్రాము, యోకేబేతుల కుటుంబం. ఎవరు వారు? అహరోను, మిరియాము, మోషే గారి యొక్క తల్లిదండ్రులు. ఎంత చక్కగా వారి కుటుంబాన్ని కాపాడుకున్నారు అంటే, తల్లిదండ్రులు భయభక్తులతో ఉండటమే కాదు, వారి బిడ్డల్ని కూడా దేవుని సన్నిధిలో పెంచారు. 3 కూడా దేవుని కొరకు ఎంత కష్టపడ్డారో, ఎంత చక్కగా వారు బ్రతుకు జీవితాల్ని మార్చుకున్నారో మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో. ఒక అహరోను గారు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించటానికి మోషే గారికి సహాయకుడుగా ఉన్నారు అహరోను గారు. ఈమె కూడా, మిరియాము గారు కూడా ఇశ్రాయేలీయులకు ఒక తల్లిలా వారిని నడిపించే ఆ క్రమంలో ఆమె కూడా ఎంతోమంది స్త్రీలను నడిపించినట్లుగా మనం లేఖనాలలో చూస్తూ ఉంటాం. ఇంత చక్కని కుటుంబాలు భూమి మీద ఉన్నాయా లేదా అంటే నేనైతే లేవనే చెబుతానండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నది వేరు, మనం బయట లోకంలో ఉన్నది వేరు. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ఉండటమే తప్ప దేవుని భయభక్తులతో బ్రతికిన పిల్లలు కరువైపోతున్నారు అన్న సంగతిని మనం గమనించాలి. మరొకరి కుటుంబం ఉంది, అబ్రహాము, శారా గారుల కుటుంబం. ఎంత ఆశీర్వదించబడిన కుటుంబం అండి. అనేక జనములకు తండ్రిగా ఉన్నారు అబ్రహాము గారు, విశ్వాసులకు. అనేక జనములకు తల్లిగా ఉంది శారమ్మ గారు. అలాగే వాళ్ళ కుమారుడైన ఇస్సాకు గారు విధేయతను చూపించిన వారుగా, వారి జనాంగం అంతా దేవునికి ఇష్టలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము గారి యొక్క కుటుంబం. మన కుటుంబాలు కూడా తరతరాలకు గుర్తుండిపోవాలి అంటే, అనేక మంది మన గురించి మాట్లాడుకోవాలి అంటే, ఒక పరిశుద్ధమైన కుటుంబంగా మనం కట్టబడితేనే అనేక మందికి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం చూపించగలము. కానీ మరి ఒక కుటుంబము కూడా ఉంది. ఈరోజు దుష్టుని చేతుల్లో ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు. అలాంటి ఒక కుటుంబం ఎలా పతనమైపోయిందో, ఇదిగో ఈ ఆహాబు యొక్క కుటుంబం చాలా భయంకరంగా పతనమైపోయిందండి. ఎందుకీ ఎవరు ఆయన, ఎలా బ్రతికారు, ఎందుకు పతనమైపోయింది, వారి కుటుంబం అంతా ఎందుకు నిర్మూలించబడింది అన్న సంగతులను మనం ఆలోచిద్దాం. ఒక మాటను మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సిదోనీలకు రాజైన యద్బాయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ ఉండెను అన్న మాట మనకి కనిపిస్తూ ఉంది. ఆహాబు గురించి మనం చాలా సందర్భాలలో మనం నేర్చుకున్నాము. వాళ్ళు ఎంత దుర్మార్గులో భార్యాభర్తలు ఇద్దరు, తన భార్య యెజబేలు అలాగే ఆహాబు, ఇద్దరు కూడా చాలా దుర్మార్గంగా బ్రతికిన వారు వీళ్ళు.
అయితే ఈ ఆహాబును గురించి మనం ఆలోచిస్తే, అంతకంటే ముందు ఆహాబుకి ముందు రాజు ఎవరంటే యరొబాము. ఈ యరొబాము జరిగించిన పాపక్రియలు చాలా చిన్నవి. ఎందుకంటే ఆహాబు యొక్క పాపక్రియల కంటే చిన్నవి. అంటే ఈ పాపంలో ఎంత పండిపోయాడో ఈ ఆహాబు మనం అర్థం చేసుకోవచ్చు. ఇతను ఏం చేశాడు అంటే, ఇతను ఎవరింతకే? ఇశ్రాయేలీల రాజు. ఇశ్రాయేలీలకు ఒక రాజుగా ఉండి సీదోనీల రాజు అయిన యద్బాయేలు కుమార్తెను వివాహం చేసుకుంటే ఆ రాజ్యాన్ని కూడా నా గుప్పెట్లో పెట్టుకుందాము అనుకున్నాడు. సీదోనీల రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని నా గుప్పెట్లోకి నా హస్తగతం చేసుకోవాలి, ఇంకా దానిని బట్టి ఎంతో ఘనత నేను పొందుకోవచ్చు అన్న ఆలోచన చేశాడు ఆహాబు. అయితే మరి ఇంత ఆలోచన చేసిన ఇతను ఎవరిని చేసుకున్నాడండి? ఒక సీదోనీయురాలైన యద్బాయేలు కుమార్తె అంటే ఒక అన్యురాలు. ఈమె ఇంత దుర్మార్గంగా ఉంటుంది అని ఇతన్ని పెళ్లి చేసుకునే వరకు మరి తెలియదేమో. అయితే ఆహాబును పెళ్లి చేసుకున్న తరువాత ఎంత పతనమైపోయిందో వారి కుటుంబం మనం ఆలోచన చెయ్యాలి. మనము కూడా పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాం. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఏమి చూసి చేసుకుంటారు? పెళ్ళిళ్ళు అనేవి ఏమి చూసి చేసుకుంటారంటే, ఆస్తుల్ని చూసి వివాహాలు చేసుకోవటానికి ఇష్టపడతారు, అంతస్తును చూసి వివాహాలు చేసుకోవటానికి ఇష్టపడతారు, ఇంకా అందాన్ని చూసి మరి వివాహాలు చేసుకోవటానికి ఇష్టపడతారు, అధికారాలని చూసి కూడా వివాహాలు చేసుకోవటానికి ఇష్టపడతారు. మనం అనుకుంటాము పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఆ మాట నిజమే, కానీ స్వర్గంలో నిర్ణయించబడేది, దేవుడు నిర్ణయించిన వివాహాలు వేరు. ఎవరు పడితే వాళ్ళు వివాహాలు చేసేసుకుని దేవుడే మా ఇద్దరిని జతపరిచాడు అని మాట్లాడుకుంటూ, ఇదిగో ఎలాంటి వాడిని ఇచ్చావేంటయ్యా అని ఆయన తిట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నిర్ణయించిన వివాహాలు ఎంత పరిశుద్ధంగా ఉంటాయో మనం ఆలోచించాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు, పెళ్ళిళ్ళు చేసుకోకుండా బయటకు పోతున్నవారు, ఈ వీళ్ళని దేవుడు ఏర్పరిచిన మరి బంధంగా మనం చూడకూడదు. ఆయనే ఏర్పరిచారనుకుంటా. అసలు దేవుని ఆజ్ఞ ఉండబట్టే మేమిద్దరం బయటకు పోయి పెళ్లి చేసుకున్నామని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వివాహాలని దేవుడు ఎంత మాత్రము కూడా ప్రోత్సహించడండి. వివాహము అనేది ఆయన సంకల్పంలో జరగాలి అంటే ఏం చూడాలి? ముందుగా ఒక దావీదు గారిని రాజుగా ఏర్పరుస్తున్నప్పుడు సమూయేలు ప్రవక్తతో ఒక మాట అంటారు. నరులు పైవేషాన్ని చూస్తారు, నేనైతే హృదయాంతరంగాలను లక్ష్య పెడతాను. వారి హృదయం ఎలా ఉందో, వారి గుణలక్షణాలు ఎలా ఉన్నాయో, వారి జీవితం నీతిగా యథార్థంగా ఉందా లేదా అనేది ముందుగా చూసుకోవాలి వివాహాలు చేసుకునేవారు. గుణలక్షణాలు ఎవరికీ అవసరం లేదు, మంచితనం ఎవరికీ అవసరం లేదు, యథార్థత నీతి క్రియలు చేసేవారు ఎవ్వరికీ అవసరం లేదు. ఒకవేళ పెళ్లి చూపులకు వెళితే ఏమడుగుతారు? సొంత ఇల్లు ఉందా, పొలం ఏమైనా ఉందా, ఆస్తులు ఏమైనా ఉన్నాయా, అమ్మాయి అందంగా ఉందా లేదా, వారి కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, గయాలి కుటుంబమా, మంచి కుటుంబమా, ఇలా అడిగి ఒక లోక సంబంధమైన భౌతిక సంబంధమైన వాటిని ఆశపడి పెళ్ళిళ్ళు చేసేవారు. మరి అలా పెళ్ళిళ్ళు చేయటం వల్లనే ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి, పతనమైపోతున్నాయి. కానీ దేవుడు అనుకున్న ఒక పరిశుద్ధుల కుటుంబంగా మనం ఏర్పడాలి అంటే మనం చచ్చిపోయేంత వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టని వారుగా మనం ఉంటాం. బైబిల్లో చూసాం కదా, ఒక అబ్రహాము, శారా గారు వారు బ్రతుకు జీవితం అంతా కూడా దేవుని కొరకు బ్రతికినట్టుగా మనకి లేఖనాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక అమ్రాము, యోకేబేతులు దేవుని కొరకు బ్రతికినట్టుగా ఇలా ఎన్నో కుటుంబాలు, పరిశుద్ధుల కుటుంబాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి తప్ప నిజ జీవితంలో మనం ఆలోచిస్తే ఒకవేళ దేవునిలో బ్రతుకుతున్నా వారు చివరి వరకు దేవుని కొరకు బ్రతుకుతారో లేదో, ఉంటారో లేదో అన్న సంగతి ఎవరు కూడా గ్యారంటీగా చెప్పలేరు. కానీ ఇతను ఏం చూస్ చేసుకున్నాడు? ఆహాబు ఏం చూస్ చేసుకున్నాడు? అందాన్ని చూసి చేసుకున్నాడా? అధికారాన్ని చూసి చేసుకున్నాడు.
ఒక రాజ్యం నా హస్తగతం చేసేసుకోవాలి. యద్బాయేలు కుమార్తె, అతను ఒక సిదోను రాజు కదా, ఆ రాజు ఆ రాజ్యాన్ని కూడా నా గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకున్నాడు. కానీ వివాహం చేసుకున్న తరువాత ఈమె గుప్పెట్లోకే ఆహాబు వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆహాబు ఒక్కడేనండి యెజబెలు గుప్పెట్లోకి వచ్చింది? ఆహాబు ఒక్కడేనా? మొత్తం ఇశ్రాయేలీల ప్రజలందరినీ మార్చేసిందండి. ఎంత భయంకరమైన స్త్రీయో, ఈమె గురించి చెప్పడానికి కూడా అసహ్యించుకునేటట్టుగా ఈమె జీవితం ఉంటుంది. అయితే ఈమె వివాహం చేసుకుంది. చేసుకున్న తరువాత ఏం తెచ్చిందండి ఆమె కూడా? ఆలోచిస్తున్నారా మీరు? నా ఎదురుగుండా ఎవరు లేరు, కుర్చీలను చూసి చెప్తున్నాను నేను. అమ్మా, విగ్రహాలను వెంట తెచ్చుకుంది. దేవుడు అందుకే మరి అన్యుల్ని వివాహం చేసుకోవటానికి ప్రోత్సహించలేదు ప్రారంభం నుంచి కూడా. ఎందుకంటే నిర్గమాకాండంలో మనకి కనిపిస్తూ ఉంటుంది, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటే వేరే దేవుణ్ణి పూజించే పరిస్థితులు వీళ్ళకి ఉంటాయి. కాబట్టి ఒక అన్యుల వారిని వివాహాలు చేసుకోకుండా ఇశ్రాయేలీలు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి, మీలో మీరు వివాహాలు చేసుకుని నాకు కట్టుబడి ఉండాలి అని దేవుడు చెబితే, ఈ మాటలన్నీ పక్కన పెట్టి ఒక అన్యుల కుటుంబంలో ఉన్న ఒక భయంకరమైన రాజు, భయంకరమైన స్త్రీని వివాహం చేసుకున్నాడు ఈ ఆహాబు. ఈ ఆహాబే పూర్వపు రాజులందరికంటే భయంకరుడు. అలాంటిది ఇంకా భయంకరమైన స్త్రీ అయిన యెజబెలును వివాహం చేసుకున్నారో. వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఆ రాజ్యం ఏమైనా బాగుంటుందా? ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏమైనా బాగుంటారా? ఎంత భయంకరంగా మారిపోయారో. ఆ కిందకి ఇంకా చూడండి, అదే 16వ అధ్యాయము 32వ వచనం చూడండి. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలీల రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. రాజులే చాలా దుర్మార్గంగా బ్రతికారండి. దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు పరిపాలించమన్నట్టుగా ఏ రాజులు లేరు. అంతకంటే భయంకరమైన పాపాన్ని మూటగట్టుకుని వచ్చిన ఈ ఆహాబుని చూసి దేవునికి చాలా కోపం పెరిగిపోయిందండి వీరి కుటుంబం మీద. ఈ రాజే చాలా దుర్మార్గుడు కదా, ఒక దుర్మార్గమైన స్త్రీని వివాహం చేసుకుంటే ఆ వారి రాజ్యంలో వారి చేతుల కింద ఉన్న ఆ ప్రజల పరిస్థితి ఏంటి అని దేవుడు ఆలోచన చేశారు. ఇంకా వీళ్ళు ఏమేం దుర్మార్గాలు చేశారో మనం కిందకి చూద్దాం. చూడండి, అదే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చూడండి. 18వ అధ్యాయము 4వ వచనం. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. చాలండి. ఏమంటున్నారండి ఇక్కడ? ఈ ప్రవక్తలను, బయలు ప్రవక్తలను పెంచి పోషిస్తుందంటే ఎవరు? యెజబెలు. ఎంత భయంకరంగా ఈమె మారిపోతుందంటే, ఇంతకీ దేవుని ప్రవక్తలను చంపటానికి బయలు ప్రవక్తలను పెంచుతుందట. దేవుని ప్రవక్తలు ఏం చేశారండి? ఆహాబు గారి కాలంలో ఒక రోషము గల ఒక ప్రవక్త ఉన్నారు. ఎవరైనా? ఏలియా గారు. ఏలియా గారు చేసిన తప్పిదం ఏంటి? ఆయన్ని చంపాలి అని ఆయన మీద పగ పెంచుకుని ఆయన్ని నిన్ను ఎలా అయినా నిర్మూలం చేస్తాను అని ఏలియా గారితో ఈమె మాట్లాడుతున్నట్లుగా కూడా మనకి లేఖనాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఏం చేస్తుందంట? ఈ ప్రవక్తలు, దేవుని ప్రవక్తలను చంపటానికి రౌడీల్ని పెంచుతుందండి ఈమె యెజబెలు. రౌడీలు అనొచ్చా? బయలు ప్రవక్తల్ని పెంచుతుందంట, వారికి అన్నపానములు ఇస్తుందంట. 50 మందిని 100 పెట్టి వారిని పెంచి పోషిస్తూ మరి దేవుని ప్రవక్తలైన వారిని మీరు చంపాలి అని ఒక సుపారీ ఇచ్చుకున్నట్లుగా వాళ్ళని దగ్గర పెట్టుకుందండి యెజబెలు. ఇంతకీ ఏలియా గారిని ఏం మాట్లాడుతుందో చూడండి. 19వ అధ్యాయము 2వ వచనం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం చూడండి.
యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము చేయునుగాక అంటుంది. అంటే రేపు ఈ టైం కల్లా నిన్ను చంపకపోతే చూడు, నా పేరు నేను మార్చుకుంటానంటారు చూడండి. మనం చూస్తాం కదా ఇలాంటి శబ్దాలన్నీ కూడా. రేపు ఈ టయానికల్లా నువ్వు నాశనం అవ్వకపోతే నన్ను అడుగు, రేపు ఈ టయానికల్లా నువ్వు చచ్చిపోకపోతే అడుగు. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. అదే మాట ఏలియా గారితో మాట్లాడుతుంది. ఎందుకు ఈయన చేసిన పాపం ఏంటి? ఏలియా గారు ఏమైనా పాపం చేశారా? వీళ్ళు చేసిన దుర్మార్గతను బట్టి దేవునికి కోపం పుట్టించారు కదా. దేవుడు అన్నారు, నాయనా ఇదిగో ఈ ఆహాబు యెజబేలు ఇశ్రాయేలీల రాజులందరికంటే దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు. ఎంత భయంకరమైన పాపం చేస్తున్నారు అంటే దేవతలు నిలబెట్టి ఇశ్రాయేలీలందరూ ఆ దేవతలకు మ్రొక్కేటట్టుగా చేస్తున్నారు. దేవుణ్ణైనా నన్ను పక్కన పెట్టేశారు ఇశ్రాయేలీలు, నా ప్రజలందరూ కూడా. వీళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఎంత భయంకరంగా మారిపోతున్నారో. వీళ్ళు చేసిన పాపానికి ప్రతిఫలంగా నేను ఇవ్వాలనుకుంటున్న శిక్ష ఏంటో తెలుసా? ఆకాశం 3.5 సంవత్సరాలు మూయబడాలి. 3.5 సంవత్సరాలు మూయబడాలి. ఏలియా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి. 3.5 సంవత్సరాలు వర్షం ఆపించేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆకాశాన్ని దేవుడు ఏం చేస్తున్నారు? మూసేస్తున్నారు. కరువు వచ్చింది కదా. ఇదిగో ఈ ఏలియా, ఈ దేవుని ప్రవక్త వలనే ఈ కరువు రావటానికి గల కారణం. అందుకనే బయలు ప్రవక్తల్ని పెంచుతుంది, వారిని పోషిస్తుంది. దేవుని ప్రవక్తలైన వారిని, ఏలియా గారిని, కొంతమంది దేవుని ప్రవక్తలు, వారందరినీ కూడా చంపాలి అన్న ఆలోచన ఈ యెజబేలు చేసింది. రేపు ఈ టయానికల్లా నువ్వు చావకపోతే నన్ను అడుగు ఏలియా. ఎందుకో తెలుసా? ఇదిగో నీ వలనే కరువు వచ్చింది, నీ వలనే వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షం లేదు, మేమే తల్లడిల్లిపోతున్నాం అన్నట్టుగా ఈమె ఆయన మీద పగ పెంచుకుంది యెజబేలు. అసలు చేసిన పనులే దుర్మార్గమైన పనులు. పైగా దేవుని ప్రవక్తల జోలికి వస్తే దేవుడు ఊరుకుంటారా అండి? దేవుడు ఊరుకుంటారా? చూడండి మరొక మాట, 2వ రాజుల గ్రంథము. ఇంకా ఏం చేస్తున్నారు చూడండి వీళ్ళు. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం. అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చును? యెహూ గారు మాట్లాడుతున్నారు. ఎవరితోటి? యెహోరాముతో మాట్లాడుతున్నారు. యెహోరాము ఎవరంటే యెజబేలు కుమారుడు. అయితే ఇదిగో నీ తల్లిని బట్టి ఎక్కడ సమాధానం వస్తుంది? ఇశ్రాయేలీలకు ఏం చేస్తుందో తెలుసా? ఈమె ఒక అన్యదేశంలో నుండి ఒక అన్యరాజు కుమార్తెగా, ఒక మహారాణిగా వచ్చి ఇశ్రాయేలీల రాజైన ఆహాబును వివాహం చేసుకుని తమతో పాటు తెచ్చుకున్న ఆ విగ్రహాలకు బలులు అర్పించటమే కాదు, ఇశ్రాయేలీలందరినీ కూడా ఆ విగ్రహాల వైపుకు త్రిప్పేసింది. నీ తల్లి విగ్రహాల వైపుకు త్రిప్పింది. ఇదిగో యెరూషలేము దేవాలయానికి వెళ్ళి తండ్రిని ఆరాధించాల్సింది పోయి ఇశ్రాయేలీలందరినీ కూడా ఈ విగ్రహాల వైపుకి ఎలా తిప్పిందో తెలుసా? ఎలా తిప్పిందంటే, ఇదిగో మీరు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మీరు అక్కడ ఆరాధిస్తున్నారు కదా, దేవుడిని ఆరాధిస్తున్నారు కదా, ఆ దేవుడు ఇదిగో ఈ స్తంభంలోనే ఉన్నాడు, ఈ దేవతా విగ్రహాలలోనే ఉన్నాడు అని వారిని నమ్మించి వారు నమస్కరించేటట్టుగా చేసేసింది యెజబేలు. అంతేకాదు ఇశ్రాయేలీల మధ్యలో జారత్వం చేసేవారుగా మార్చేసింది. ఇశ్రాయేలీల్ని చిల్లంగితనాన్ని నమ్మేవారిగా, చిల్లంగితనాన్ని చేసేవారిగా మార్చేసింది. ఎంత భయంకరమైన స్త్రీ ఏంటి నీ తల్లి! ఇలాంటిదైతే దేవుడి నుంచి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడొస్తుంది? దేవుడు ఎందుకు కనికరించాలి? ఇంత దుర్మార్గంగా బ్రతుకుతున్న వారిని కనికరించాలా అని యెహూ ఎవరండి ఇంతకీ? యెహూ ఒక సైన్యాధిపతిగా ఉన్నారు, రాజుగా పట్టాభిషేకం పొందుకున్నారు. యెహూ ఆహాబు కాలంలోనే
సైన్యాధిపతిగా ఉన్న ఆయన రాజుగా పట్టాభిషేకం పొందుకున్నారు. ఈ యేహూ బుద్ధి చెబుతున్నా కానీ బుద్ధి రావటం లేదు. ఆహాబుకి ఒక పక్క నుండి భయం కలుగుతుంది. దేవుని శిక్షార్హులమైపోతామేమో, ఇంత భయంకరంగా ఉన్నాము కదా అనుకుంటున్నాడు. కానీ తన భార్య అయిన యెజబేలును బట్టి తన మాట దాటి బయటకు రాలేకపోతున్నాడు ఈ ఆహాబు. చాలామంది చూడండి, భర్తను అలా నిలబెట్టేస్తారండి. ఎంత భయంకరంగా, ఎంత నీచంగా మాట్లాడతారో. ఒక గౌరవం ఉండదు, ఒక ప్రేమ ఉండదు, ఒక భయం ఉండదు, ఒక భక్తి ఉండదు, ఏమీ లేకుండా అలా నిలబెట్టి మాట్లాడతారు భర్తలను. మరి ఇది వాక్యం తెలుసుకున్న వారైతే భర్తలకు లోబడి ఉంటారేమో, కానీ వాక్యం తెలియని ఎంతోమంది సమాజంలో మనం చూస్తున్నప్పుడు భర్తలకు విలువనివ్వని వారుగా ఉంటారండి. అలా ఉంటే వారి మధ్యలో సమాధానం ఎక్కడుంటుంది? అలా ఉంటే వారి మధ్యలో పరిశుద్ధత ఎక్కడుంటుంది? దేవుని యందు భయభక్తులు ఎలా ఉంటాయి? ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి. ఎంత చక్కగా బ్రతకాలి భార్యాభర్తలుగా ఉన్నవారు. ఇద్దరిని దేవుడు ఏర్పరుస్తున్నారు అంటే పరిశుద్ధమైన జీవితాల్ని కలిగి ఉండి మన బిడ్డల్ని కూడా ఒక విధేయులుగా, తల్లిదండ్రులకు దేవుడికి లోబడేటట్టుగా వారిని పెంచాలి అన్న ఆలోచన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉండాలి. కానీ ఇలాంటి ఆలోచనలు కాదండి మనకు ఉండేవి. ఇలాంటి ఆలోచనలు కాదు. మనం ఎలా పడితే అలా ఉంటాం. మనల్ని చూసి మన పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. ఇప్పుడు ఇదిగో ఈ ఆహాబు యెజబేలును బట్టి వాళ్ళ పిల్లలు కూడా అంతే దుర్మార్గంగా ఉంటారు కదా. వాళ్ళు ఏమన్నా మంచి వాళ్ళుగా మారతారా? తల్లిదండ్రుల్ని చూసి మంచి బుద్ధులు నేర్చుకుంటారా? వారు నేర్చుకోరు. ఎలాంటి భార్యాభర్తలు అయితే సమాజంలో ఉండకూడదు. ఇలాంటి ఆలోచనలతో ఎవరైనా ఉన్నారేమో ఒకసారి మనం సరి చేసుకోవాలండి. అయితే ఏలియా గారికి మరి ఈమె ఏం చేసిందండి? శపథం చేస్తుంది కదా ఏలియా గారిని. చూడండి, ఏలియా గారిని పంపించారు ఆహాబు దగ్గరికి. ఏం మాట్లాడుతున్నారు ఏలియా గారు చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం చూడండి. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. చాలండి. ఏమంటున్నారండి ఇక్కడ? కిందకి చదవండి 21వ వచనం. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించేదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఎంత భయంకరమైన శిక్షలోకి వీరిని తీసుకుని వెళుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఏలియా గారు వెళ్ళారు. ఆహాబు, ఇంత దుర్మార్గంగా బ్రతుకుతున్నావేంటి? దేవుడు నన్ను పంపించి నీతో మాట్లాడమన్న మాటలేంటో తెలుసా? ఏం మాట్లాడమంటున్నారు? నీ కుటుంబాన్ని అంతటిని కూడా నిర్మూలన చేయాలనుకుంటున్నారు దేవుడు. నీ పిల్లల్ని కానీ, నీ పనివారిని కానీ, నీ భార్యను కానీ, నిన్ను కానీ మట్టి కరిపించేస్తారు. అంత దుర్మార్గతను నువ్వు సంపాదించుకున్నావు. యెహోవాకు విరోధముగా పాపము చేసి కీడును తెచ్చిపెట్టుకున్నావు నీ జీవితంలోకి. ఇంత భయంకరమైన శిక్షలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే కనీసం మార్పు లేకుండా బ్రతుకుతున్నావేంటి? ఇంత భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావేంటి అని ఏలియా గారు మాట్లాడుతుంటే ఆహాబు అప్పటికీ మారుతున్నాడా అండి? ఏమంటున్నాడు? ఇదిగో వర్షాన్ని ఆపించింది ఎవరెంతకీ? వర్షాన్ని కురవకుండా చేసింది ఎవరు? దేవుడు చేస్తే ప్రార్థించిన ఏలియా గారి మీద పగ పెంచుకుంటున్నాడు. తెలియదండి ఇతనికి? ఏలియా గారు ప్రార్థన చేసి మరి ఆగిపోమంటే ఆగిపోయే వర్షం దేవుడి వల్లే ఆగింది అన్న సంగతిని గమనించుకోవటం లేదు. ఏలియా గారే ఏదో తప్పు చేసినట్లుగా నా పగవాడా అని పిలుస్తున్నాడు ఈ ఆహాబు. అప్పటికీ భయం లేదండి ఆహాబుకి. ఎంత భయంకరంగా ఆలోచిస్తున్నారో వీళ్ళని ఆలోచించాలండి మనం. వీళ్ళ కుటుంబాలని ఆలోచించాలి. ఎందుకంటే దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటున్న కుటుంబాలు పతనమైపోతాయి అని ఈ ఆహాబు కుటుంబాన్ని చూసి మనం నేర్చుకోవాలండి. ఈరోజు నేర్చుకోవాలి.
ఇంతకీ ఇంత పాపం చేసిన వారు నిర్మూలన చేసేయాలనుకుంటున్నారు కదా దేవుడు. అదే మాట ఆహాబుతో చెప్పించారు కదా. ఇప్పుడు ఆహాబు మరణం ఎలా జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 37-38 వచనాలు చూడండి. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను. వేశ్యులు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఇక్కడ మనకి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అండి, భార్య ఎంత భయంకరంగా బ్రతికిందో మనం చూసాం. ఇశ్రాయేలీల్ని ఎలా త్రిప్పేసిందో అన్యదేవతల వైపు, ఇశ్రాయేలీల్ని ఎలా బ్రతికింపజేసిందో మనం కళ్ళారా చూసాం. అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచించినట్లయితే ఇంకా ఏం చేసింది? నీతిమంతుడైన నాబోతును చంపించేసింది. వీళ్ళకి ఏం తక్కువ చెప్పండి? ఎన్నో రాజ్యాలు ఉంటాయి కదా, ఎంతోమంది ప్రజలు వీళ్ళ చేతి కింద ఉన్నారు కదా. అంతమంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేసిన మరి భయంకరమైన పాపం ఏంటంటే నీతిమంతుడైన నాబోతును చంపించటం. ఎలా చంపించారండి? తన నగరును ఆనుకొని ఉన్న ఒక ద్రాక్షవనాన్ని కోరుకున్నాడు ఆహాబు. ద్రాక్షవనాన్ని కోరుకున్నప్పుడు ఈయనేమన్నారు? నాబోతు గారు ఏమన్నారు? ఇది నా పితరుల కష్టార్జితం, ఇది నా పిత్రార్జితమైన ఆస్తి, అది నేను మీకు ఇవ్వలేను అని మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు సర్లే, వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి? ఇతను దాన్ని వదిలేసుకోవాలి. నేనే ఉన్నానండి, నాకు 1 ఎకరం పొలం ఆస్తుంది, లేకపోతే మా ఇల్లు ఉంది. నాకు ఇష్టమైన ఇంటిలో నేను ఉంటున్నప్పుడు ఎవరో వచ్చి మీ ఇల్లు నాకు చాలా నచ్చింది, మీ ఇల్లు నాకు ఇచ్చేయండి అని అడిగారు అనుకో, నేను ఇవ్వలేదనుకో, నేను ఇవ్వనండి, నాకు ఇల్లు ఇష్టం, లేకపోతే నా పితరులు కష్టార్జితం, నేను దీన్ని అమ్ముకోలేను అని చెప్పినప్పుడు చంపేస్తారా అండి? నన్ను చంపేస్తారా? కానీ ఈ నాబోతును ఎలా చంపించింది అంటే ఒక అబద్ధ సాక్షుల్ని పుట్టించిందండి. వచ్చిందండి చక్కగా అమ్మగారు యెజబెల్ వచ్చింది ఆహాబు దగ్గరికి. ఏంటి ఆహాబు అలా మూతి ముడుచుకుని కూర్చున్నావేంటి? అన్నం తినకుండా కూర్చున్నావేంటి? ఎందుకు అలా బాధపడుతున్నావు? నువ్వు మూతి ముడుచుకుని కూర్చునేది ఎవరండి? ఎవరు కూర్చుంటారో? భర్త ఏదన్నా అంటే కోపం ఇచ్చి, లేకపోతే బయట వారు ఏదన్నా అంటే అలిగి అన్నం తినకోకుండా నడి మంచం మీద కూర్చుని ఏడుస్తూ కూర్చుంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? రివర్స్ అనమాట. అంతా భార్య స్థానంలో ఆహాబు ఉన్నాడు, భర్త స్థానంలో యెజబెల్ ఉంది. అంటుంది, ఎందుకు నువ్వు కూర్చున్నా? నేనున్నాను కదా, నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు? నీకేం కావాలో అది నీకు ఇప్పిస్తాను కదా. వీళ్ళకి ఏం తక్కువనండి? చిన్న పొలాన్ని ఆశించి ఒక నీతిమంతుణ్ణి చంపించడానికి ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారో ఈ ఆహాబు యెజబెలులు మనం ఆలోచించాలండి. ఎదుటి వారివి మనకి దక్కనివి ఏవో ఆశించి మనం దుర్మార్గతలో పాపంలో పడిపోతున్నాము అంటే దేవుడు ఎంత మాత్రము కూడా మనల్ని సహించరు. కానీ ఈమె ఏం చేస్తుంది? నేనున్నాను, నువ్వేం బాధపడకో. ఒక అబద్ధ సాక్షుల్ని పుట్టించి రాజును దుర్భాషలాడాడు అని, లేదంటే రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని మరి నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలని పుట్టించిందండి ఈ యెజబెలు. పుట్టించి నీతిమంతుడైన నాబోతుని చంపితే ఆయన రక్తాన్ని వచ్చి కుక్కలు నాకుతుంటే అలాంటి పరిస్థితి ఇదిగో నీకు వస్తుంది అని దేవుడే చెప్పారండి. వచ్చిందండి ఆహాబుకి? ఎలా వచ్చిందో మరలా చదువుదాం ఆ మాట. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము, అదేనండి 22వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 37-38 వచనాలని మరలా చదువుదాం. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను. వేశ్యులు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. రామోత్గిలాదు అనే పట్టణం మీదకి వీళ్ళు యుద్ధానికి బయలుదేరారండి. అందులో ప్రవక్తలలో ఒక కుమారుడు వచ్చి
మహారాజా ఆహాబు, ఇదిగో నువ్వు రామోత్గిలాదు పట్టణంలోకి నువ్వు వెళ్ళొద్దు, అక్కడ ఒక ప్రమాదం పొంచి ఉంది, అక్కడికి గనక నువ్వు వెళితే నువ్వు చచ్చిపోయి తిరిగి వస్తావు తప్ప నీకు ఇంకా వేరే మార్గం లేదు, వెళ్ళొద్దు అంటే వెళ్ళకుండా ఉండాలి కదా. ఏం చేస్తున్నాడు ఇతను? ఇదిగో నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అని మారు వేషంలో వెళ్ళాడంట యుద్ధానికి. రామోత్గిలాదు అనే పట్టణం మీదకి మారు వేషంలో వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక సైనికుడు ఏం చేస్తున్నాడు అంటే విల్లుని బాగు చేసుకుంటున్నాడు. ఏదో జరుగుతుంటే గురి చూడకుండానే ఆహాబు కీలుకి మధ్యలోకి వెళ్ళి దిగిపోయిందంటండి. ఎవరైనా గురి చూసి కొట్టినా తగలదండి, దేనికైనా కొట్టాలంటే. గురి చూడకుండా ఎవరి మీదకి వెళ్ళిపోయింది ఆ బాణం? ఆహాబు మీదకి వెళ్ళిపోయింది. రక్తం ధారలుగా పోతుంది, నీరసించిపోతున్నాడు, భయంకరమైన బాధ. నేను ఉండలేకపోతున్నాను, నన్ను రథం ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపో అని తన సైనికుడితో చెబుతున్నప్పుడు రథం మీదకి ఎక్కించుకున్నాడు. ఆ రక్తం కారుతుంది, నీరసించిపోతున్నాడు, భయంకరమైన బాధ అనుభవిస్తూ రథంలోనే చనిపోయాడండి ఆహాబు. అప్పుడు అతన్ని దించి రథమంతా రక్తసిద్ధమైపోయినప్పుడు ఆ రథాన్ని వేశ్యులు స్నానం చేస్తున్న ఒక కొలనులో కడుగుతుంటే కడుగుతున్నప్పుడు ఆ రక్తం ఏదైతే ఆ కొలనులో పారుతూ ఉన్నప్పుడు ఆ రక్తాన్ని ఏం నాకుతున్నాయట? ఒక నీతిమంతుడైన నాబోతు రక్తాన్ని కుక్కలు నాకించినట్లుగా ఒక దిక్కులేని చావు చచ్చిపోయిన ఈ ఆహాబు రక్తాన్ని కుక్కలు వచ్చి నాకటం ఎంత భయంకరమో మనం ఆలోచించాలండి. దేవుడు చెప్పేది ఊరకనే పోదు. యెహోవా మాట చొప్పున ఇక్కడ ఆహాబుకి జరిగిందా లేదా? ఏలియా గారి చేత ఆహాబుతో చెప్పించారు, ఖచ్చితంగా జరిగి తీరింది. అదిగో ఆ రోజు నువ్వు ఎలా అయితే నీతిమంతుడైన నాబోతును చంపించావో, అతని రక్తం వచ్చి కుక్కలు నాకినవో, ఈరోజు నీ రక్తము కూడా కుక్కలు నాకేటట్టుగా దేవుడు చేస్తాను అన్నారు. చేసి చూపించారు. ఎంత భయంకరమైన మరణం! ఒక మహారాజా, ఒక రాజ్యం, 2 రాజ్యాలు ఆయన చేతుల కింద ఉన్నాయా? ఒక భయంకరమైన భార్య అతనితో ఉందా? ఎంతోమంది పిల్లలు ఉన్నారు ఆయనకి, ఎవ్వరు కూడా దగ్గర లేరండి. ఒక దిక్కులేని చావు చచ్చిపోయినట్లుగా ఆహాబు మరణం మనకి కనిపిస్తూ ఉంది. వీళ్ళని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటండి? దేవునికి విరోధంగా బ్రతుకుతున్న వారు కానీ, ఎవరు ఇష్టానుసారంగా వారు బ్రతుకు జీవితాల్ని కట్టుకుంటున్న వారిని గురించి ఆలోచిస్తే దేవుడు వారిని ఎప్పటికీ విడిచిపెట్టరు. ఈ రోజుకి మనం బాగానే ఉన్నాం కదా అని ఆలోచిస్తాం, కానీ ఏదో ఒక రోజు మనల్ని పతన స్థితికి తీసుకెళ్ళిపోయే పరిస్థితులు మనం కలిగి ఉంటాము. ఇది గమనించాలండి మనం. ఇప్పుడు ఆహాబు మరణం చూసాం, మరి యెజబేలు మరణం కూడా చూడాలి కదా. ఎంత భయంకరమైన చావు చచ్చిపోయిందో ఆ యెజబేలు ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం చూడండి. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమును రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా ఈమెం చేస్తుంది? నన్ను కూడా చంపేయడానికి వస్తున్నాడు యెహూరాజు. ఇప్పుడు ఇతను వచ్చేసరికి నన్ను నేను చూపించుకోకూడదు, ఒకవేళ చూస్తే నాకు మరణం తప్పదు అని అనుకుంది. పైన మేడగదిలో ఉండి చక్కగా కిటికీలో నుంచి చూస్తుందట తొంగి. ఏం చేసింది ఈమె? యెజబేలులా ఉందా? ముఖానికి రంగు పూసుకుంది ఈమె, ఎవరో గుర్తుపట్టకుండా. అప్పుడు యెహూ అడుగుతున్నాడు, మీకు ఈ సందర్భం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెహూ అడుగుతున్నాడు, నా పనివారు, నా పరిచారకులు ఎవరైనా ఉన్నారా అని ఆ రాజ్యంలో అడుగుతున్నప్పుడు, మేము ఉన్నాం మహారాజా అని పైనుంచి చూశారు. ఆమెను అక్కడి నుంచి తోసేయండి అన్నాడు. తోసారండి. యెజబేలుని ఒక్క తోపు తోసేటప్పుడు కింద పడిపోయిందండి. ఎలా అయిపోయింది? కింద పడిపోయింది. ఆమె రక్తం అంతా కూడా గోడల మీద, ఆ కిటికీల మీద, అదిగో యెహూ వస్తున్న ఆ గుర్రాల మీద ఆ రక్తం అంతా చిందేసింది. ఎంత భయంకరమండి! పగిలిపోయిందండి, ఆమె శరీరం అంతా కూడా పగిలిపోయింది. ఎంత భయంకరమైన చావండి! ఒక మహారాణి. ఈరోజు ఎవరైనా ఒక పెద్ద నాయకులు ఎవరైనా చనిపోతే ఎంత ఘనంగా సత్కరించి ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి ఖననం చేస్తారో మనకు తెలుసు. ఒక మహారాణిగా ఈమె కుటుంబంలో అందరూ రాజులేనండి. తన తండ్రి రాజు, తన భర్త రాజు, తన సహోదరుడు రాజు,
తన కూతురు కూడా రాజు, తన పిల్లలు ఎంతోమంది, ఆమె కూడా మహారాణిగా ఉంది. అందరూ రాజులైనప్పటికీ కూడా ఒక దిక్కులేని చావు చచ్చిపోయినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. శరీరం అంతా పగిలిపోయిందంట. అంతటితో యెహూ కోపం ఆగలేదు. ఎందుకంటే దేవుడు మాట తీసుకున్నారు. ఇదిగో ఆ యెజబేలు ఇంత దుర్మార్గంగా ఇశ్రాయేలీని అనే దేవతల వైపు తిప్పింది కదా, ఇంత పాపాన్ని మూటగట్టుకుంది కదా, ఆ యెజబేలు మరణం సామాన్యంగా ఉండకూడదు. ఎలా చచ్చిపోయిందండి? ఇంకా ఏం చేశారో తెలుసా? ఆమె శరీరం అంతా పగిలిపోయినప్పటికీ కూడా ఆయన కోపం చల్లారలేదు. ఇంత దుర్మార్గమైన స్త్రీయా, ఆయన తెచ్చుకున్న ఆ గుర్రాలతోనే ఆమె డెడ్ బాడీని తొక్కించేశారు. చూడండి ఏం మిగిలింది, పాతి పెట్టడానికి ఏం మిగిలిందో చూడండి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనం చూడండి. ముగించేస్తానమ్మా. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనం. వారు దానిని పాతి పెట్టబోయిరి, అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ మిగలలేదు. ఇంతకీ ఎంత భయంకరమైన చావంటే, ఏం మిగిలినాయి అంట? కపాలము, చేతులు, కాళ్ళు మిగిలినాయి అంట. ఇంతకీ ఎందుకు అవే మిగిలినాయి? ఎందుకు? డెడ్ బాడీ ఉండాలి కదా, గుర్రాలతో తొక్కించినా కానీ కుక్కలు వచ్చి ఆమె మాంసాన్ని తినేసినాయి అంటండి. ఎంత భయంకరమైన మరణం అండి ఇది. పైనుంచి పడిపోయింది, మొత్తం శరీరం అంతా పగిలిపోయింది. ఒకసారి ఊహించుకోండి. గుర్రాల చేత తొక్కబడింది, చితక తొక్కబడిందండి. ఆ తొక్కబడిన ఆ శరీరం అంతా కూడా కుక్కలు వచ్చి, ఇక్కడ ఆహాబు మరణమే బెటర్ కదా అలా అయితే. అతని రక్తాన్నే కుక్కలు నాకని, ఈమె డెడ్ బాడీనే కుక్కలు వచ్చి తినేసినాయి అంటే ఎంత భయంకరమైన మరణం అండి. దేవునికి విరోధంగా బ్రతుకుతున్న వారి పరిస్థితి ఇలాగే ఉంటుందండి, ఇలాగే ఉంటుంది. ఈ ఆహాబుకి ఎంతమంది పిల్లలో తెలుసా అండి? 70 మంది కుమారులు ఉన్నారంట. చాలామంది పిల్లలను బట్టి కూడా గర్వపడే వాళ్ళు ఉంటారు. నాకు ఇంతమంది సంతానము అని గర్వపడే వాళ్ళు ఉంటారు. వీళ్ళే దుర్మార్గంగా బ్రతికితే వీరి పిల్లలు ఎలా బ్రతుకుతారు చెప్పండి? 70 మంది కుమారుల పరిస్థితి ఏమైందో ఈ మాట చూసుకుని మనం ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను గబగబా చదువుతాను, ముగించేస్తాను. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుంచి. షోమ్రోనులో ఆహాబునకు 70 మంది కుమారులుండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులో నుండు యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును ఆహాబు పిల్లలను పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఈ యెహూ ఏం చేస్తున్నారంట కింద వరకు మీరు చదవండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మరొక మాట కూడా చదువుతాను, అదే 7వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులో ఉన్న అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చునవని చెప్పగా అతడు ఉదయము వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయుచుండెను. దేవుడు ఏలియా గారి చేత చెప్పారు కదా, వీళ్ళ కుటుంబాన్ని లేకుండా చేస్తాను, శేషము అనేది లేకుండా చేసేస్తాను, వీళ్ళందరినీ నిర్మూలన చేసేస్తాను అని దేవుడు చెప్పినట్లుగా జరుగుతుందండి. 70 మంది కుమారుల తలలు నరికివేయబడ్డాయి అంటే ఎంత భయంకరమైన చావో చూడండి. ఒక రాజుల కుటుంబంగా మంచి పరిపాలనలో ఉంటే ఎంత ఆశీర్వదించబడుతుందండి వారి కుటుంబం. ఒక అన్య దేశంలో నుంచి తెచ్చుకున్నా కానీ ఆమె ప్రవర్తన మార్చుకుంటే ఎంత బాగుందను. రూతమ్మ గారు మనకు తెలుసు, ఒక మోయాబు స్త్రీ, ఆమె మోయాబు నుంచే కదా వచ్చింది, మోయాబీరాలు ఆమె. ఒక అన్య దేశంలో నుండి వచ్చిన ఆమె, మోయాబీలు అంటే ఎవరో కాదండి, లోతు గారు ఆమె పెద్ద కుమార్తెకు పుట్టిన సంతానం. ఒక తండ్రి బీజం నుంచి వచ్చిన జనాంగం మోయాబీలు. అలాంటి దేశం నుండి వచ్చిన రూతమ్మ గారు ఎంత గొప్పగా ఆమె జీవితాన్ని కట్టుకున్నారు. ఆమె గురించి ఒక గ్రంథాన్నే వ్రాయించారు అంటే ఎంత గొప్ప విషయమో చూడండి. వారి కుటుంబం యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది అంటే ఒక అన్యుల దేశం నుండి వచ్చిన దేవునికి విధేయులుగా బ్రతికిన కుటుంబం ఎంత బాగుందో.
ఒక అన్యుల దేశం నుంచి వచ్చిన యెజబేలు ఇశ్రాయేలీలు దేవుని పిల్లలైన జనాంగాలని అన్యుల వైపుకు, అన్య దేవతల వైపుకు త్రిప్పటాన్ని బట్టి, వారి మధ్యలో ఉంటున్న జారత్వాల్ని బట్టి, వారు నమ్ముతున్న చిల్లంగితనాలను బట్టి, ఇదిగో వారు చేసిన నీతిమంతులైన వారిని చంపించేయటాన్ని బట్టి, వారి దుర్మార్గతను బట్టి, వారి పాపమును బట్టి వారి కుటుంబం ఎంత భయంకరంగా నాశనం అయిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? దేవుడు ఏం కోరుకున్నారు మన నుండి? ఒక పరిశుద్ధుల కుటుంబంగా ఉండాలని కదా దేవుడు కోరుకున్నది. పరిశుద్ధులు, ఇదిగో నేను పరిశుద్ధుడను, నా పిల్లలు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు, మేమందరము పరిశుద్ధుల కుటుంబంగా పరలోకంలో ఉన్నప్పుడు నా పిల్లలు ఇదిగో భూమి మీద విస్తరించబడాలి. పిల్లలుగా కాదు, కుటుంబాలుగా విస్తరించబడాలి. పరిశుద్ధుల కుటుంబాలుగా ఉండాలి. విధేయత కలిగి, యథార్థతను కలిగి, నీతిమంతులుగా, భయభక్తులు కలిగి నా పిల్లలు కుటుంబాలుగా కట్టుకుని బ్రతకాలి అని దేవుడు కోరుకున్నారు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చే కుటుంబాలు ఈ భూమి మీద ఎక్కడున్నాయో ఆలోచించండి. ఒక యెజబేలు లాంటి క్యారెక్టర్స్ ఏమైనా స్త్రీలలో ఉన్నాయా? ఒక ఆహాబు లాంటి క్యారెక్టర్స్ పురుషులలో ఉన్నాయా? ఆహాబు పిల్లలు దుర్మార్గంగానే బ్రతకారండి. వారి క్యారెక్టర్స్ మన పిల్లల్లో ఉన్నాయా? ఒక్కసారి చూడండి. వీళ్ళంత దుర్మార్గంగా కదండి, దేవుని ఆజ్ఞను అనుసరించకపోయినా, పిల్లల్ని దేవుని కొరకు పెంచకపోయినా ఇది ఈ కుటుంబంలోకి చేర్చబడిపోతాం మనం. వీళ్ళంత దుర్మార్గంగా బ్రతికితేనే దేవుడు మనల్ని క్షమించరేమో అనుకోవచ్చేమో. ఆయన ఆజ్ఞలు పాటించకపోయినా, ఆయన ఎడల భయభక్తులతో బ్రతకకపోయినా, పిల్లల్ని దేవుని కొరకు పెంచకపోయినా, వారిని లోబడేటట్టుగా చేయకపోయినా ఇదిగో ఈ జాబితాలోకే మనం చేర్చబడతాము. వీళ్ళ కుటుంబం పతనమైపోయినట్టుగా మన కుటుంబాలు పతన స్థితికి మనం తీసుకుని వెళ్ళకూడదు. పరిశుద్ధుల కుటుంబాలుగా మన జీవితాల్ని మనం కట్టుకోవాలి. బిడ్డల్ని ఉన్నతంగా దేవుని కొరకు పెంచాలి. దేవుని అడుగుజాడల్లో వారిని పెంచితే రేపు అన్న రోజు మనల్ని చూసుకునే ఆ పరిస్థితి వచ్చినప్పుడు పిల్లలు ఎంతో ప్రేమ కలిగి తల్లిదండ్రుల పట్ల, దేవుని పట్ల విధేయతను కలిగి బ్రతికే పిల్లలుగా, కుటుంబాలుగా ఉంటారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, పరిశుద్ధుల కుటుంబాలు ఎలా కట్టబడాలో, ఒక దుర్మార్గమైన కుటుంబాలని ఎలా కట్టుకున్నారో ఆహాబు యెజబేలులను మాకు ఉదాహరణలుగా చూపించిన ఆయన, వారి జీవితాల్ని చూపించి తండ్రి, అలాంటి కుటుంబాలుగా మీరు ఉండకూడదు అని మీ మాటలను బట్టి మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన. విన్న ప్రతి మాటను వారి హృదయాలలో భద్రము చేసుకుని నాయన, ఆ మాటల ప్రకారంగా తండ్రి మా బ్రతుకులను సరిచేసుకునే ధన్యతను ప్రసాదించండి తండ్రి. ఒక పరిశుద్ధుల కుటుంబంగా మా కుటుంబాలు కట్టబడేటట్లుగా మమ్మును మేము తండ్రి మీ జ్ఞానంతో నింపుకుని మీ ఎడల యథార్థతతో బ్రతికే ధన్యతను ప్రసాదించండి. వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరి అనేకమైన అద్భుత సందేశాలను తండ్రి మీ కుమారుని ద్వారా మాకు వినిపించండి తండ్రి. విన్న ప్రతి మాట ప్రకారంగా మా ఆత్మీయ జీవితాల్ని బలపరుచుకునే ధన్యతను ప్రసాదించమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మెండైన మీ దీవెనలు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.